నాన్న, నా 18 ఏళ్ళ ఈ జీవితంలో నువ్వు ఎప్పుడూ నా చెయ్యి వదిలేదు. నా వెనకాలే ఉంటూ నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నావు. అలాంటి పేరెంట్స్ని గౌరవించండి, అంతేకాని మోసం చేస్తూ వాళ్ళ ఇన్ని ఏళ్ళ పేరు ప్రతిష్టలని నేను అనే అహంకారంతో తీసేయకండి. నా చంద్రుడివి, నా దేవుడివి నువ్వే, నా కన్నులకి నువ్వు వెన్నెలవి, నా ఊపిరివి నువ్వే. నువ్వే కదా, నువ్వే కదా సితార నా కలకి. నాన్న నువ్వు నా ప్రాణం మనిన సరిపోదట మాట. Within which has to be tapped. You gotta do it. అరే ఏడున్నావు బే, ఇంకా రాలే? ఇక చూడు, నీ వెనకాలే ఉన్నా. ఎంతసేపు ఏం పీకినవురా? ఐడి కార్డ్ తీసుకోవడం మర్చిపోయినారా? టైం ఎంత చూసినావు? ఒక్క నిమిషం. వెళ్దాం పదా. పేమెంట్ అయిపోయింది చూడండి అన్న. అరే ఉత్తేజ్, వెళ్ళమంటారు కాలేజ్కి? అవురా? అరే అవునరా, లేట్ అవుతుంది పదా. ఇంకెంతసేపు చేస్తారు రాయుడు? ఇదేమన్నా కొత్త నారా? ఎప్పుడు ఇంతే వాడు. హాస్టల్ ఇట్లా క్లీన్ చేసి వచ్చినావారా? ఇంత లేట్ చేసినావు? అరే టిఫిన్ చేసి వచ్చినారా? పదా వెళ్దాం, టైం అవుతుంది ఇప్పటికే. ఒక్కరోజైనా టైంకి వచ్చినావారా? ఒక రోజు వచ్చినట్టున్నారా? Excuse me, ma'am. Everything in this world is made up of హ్యాండ్సమ్ ఉన్నావు లేరా క్లాసులో? అరే ఉత్తేజ్, క్యాంటీన్కి వెళ్దామా? ఒక 20 minutes అయితే క్లాస్ అయిపోతుంది కదా, వెళ్దాం. అరే క్లాస్లో పిన్ ప్రోగ్రామ్ అర్థమైందా? అర్థం కాలే. చాలా ఈజీ ప్రోగ్రామ్. నీకైతే ఇది మాకు కాదు కదరా. ఎక్స్ప్లెయిన్ చేస్తావా రూమ్ పోయినాక?
పద పద. అరే మ్యాథ్స్ క్లాస్ ఏందిరా, ఏం అర్థమైతలేదు. అదేముందిరా, లైట్ కేసు. మ్యాథ్స్ ఒకటేనా? అన్ని అట్లనే రాడ్ సబ్జెక్ట్స్ ఉన్నారా బాబు? అయినా సెమిస్టర్కి ఇంకా టైం ఉందిగా, చదువుదాంలే. అవునరా, ఇవాళ కాలేజ్ కిందకు రాలే? సినిమాకి పోయినరా ఈరోజు? ఏ సినిమాకి పోయినవరా? సలార్ రిలీజ్ పోయినరా? నువ్వు నాకు చెప్పకుండా సలార్ రిలీజ్కి పోయినావా? ఫ్రెండ్ బుక్ చేసిండ్రా, పోజ్ వచ్చింది. నెక్స్ట్ టైం మన ఇద్దరం కలిసి వెళ్దాం. హలో డాడీ. హలో. నాన్న తిన్నారా? నేను తిన్నా. ఇంకా మీరే చెప్పాలి. అమ్మ చేస్తుంది. నేనా అలా ఉన్నాను నాన్న. రా బయటకు వచ్చా బాల్కనీ. ఇంకా చెప్పాలి. ఇంకా అంటే ఇవాళ వాలీబాల్ సెలెక్షన్స్ అయినాయి డాడీ కాలేజ్లో. ఆల్మోస్ట్ సెలెక్ట్ అయినట్టే. చదువుతున్నా డాడీ. క్లాస్ కూడా వింటున్నా. సరే సరే డాడీ, ఓకే ఓకే బాయ్. సరే నాన్న, అయితే బాయ్, రేపు చేస్తా. అభిను, సార్ అరే ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిందిరా మొత్తానికి. అవునరా, పేపర్ ఎట్లా అనిపించింది? తల తిప్పకుండా రాసినావు. తెలిసేరా ఎట్లా రాసినా. వదిలేరా దాని గురించి. మొత్తానికైతే అయిపోయింది కదా. మొత్తం విధానం చూసి రాసిన కదా. నాది కొట్టదురా. నాకు ఫస్ట్ క్లాస్ రా. అరే మామ, క్లాస్ టాప్ అయినట్ట కదా నువ్వు. అవునారా? సరేగా, నీ పరిస్థితి ఏమైంది? అరే నాదే ముందురా, జస్ట్ పాస్ అయినా. నువ్వురా? నేను కూడా అన్ని పాస్ అయినా. అరే మస్తు ఎండ కొడుతుందిరా. అవునరా. అరే ఉత్తేజ్, వాలీబాల్ టీమ్ లో సెలెక్ట్ అయినా అంట. అవునరా. సెలెక్ట్ అయినావా? నాకెందుకు చెప్పలేరా మరి? ట్రాఫీ ఒకటి చెప్దాం అనుకున్నారా? రవిను, ఆ బ్యాచ్ నెంబర్ ఉందో నిన్నే వస్తుందా?
అవునారా? ఐడి చెప్తా, రిక్వెస్ట్ పెట్టు, పడితే పడతా లేదంటే లేదురా. నువ్వు సార్ ఫోన్ తీసి చెప్తా. వర్కౌట్ అవుద్దంటావా? నువ్వు చెయ్యిరా, పక్కా పడతావు చూడు. యాక్సెప్ట్ చేస్తారంటావా? నువ్వు చూడు. అంత బాగుంటుందా రా సిగరెట్? డైలీ స్మోక్ చేస్తావు? మామ ట్రై చేసి చూడరా, నీకే తెలుస్తుంది. రేపు అమ్మాయి నిన్నే వస్తున్నారా? పోబే. చూడు బే. అమ్మ నన్నే చూస్తుందిరా. ఇంకేం చూస్తున్నావు, పోరా. ట్రై చేస్తావా? మెల్ల మెల్ల. హలో, ప్రియా. అవును, నేను చాలా రోజులు చెప్పాలనుకుంటున్నా. అంటే చెప్పచ్చు కదా అదేంటి ఇప్పుడు? అవునా, చెప్పచ్చు కదా అదేంటి ఇప్పుడు? అదే కాల్ చేయాల. అవును, ఈ టైంలో డాడీ ఫోన్ చేస్తున్నారు. ఏదో నార్మల్ విషయం ఏంటో చెప్పు ప్రియా. ఏం లేదు, డాడీ నాకు ఫోన్ చేస్తున్నారు అంతే. ఉత్తేజ్ చాలా మరినవరా. ఏమరా ఫుల్ బిజీ అయినా? అవును మామ, అప్పుడే మెసేజ్ చేసింది, చాట్ చేస్తా. ఎవరు మొన్న రిక్వెస్ట్ ఇట్లా ఆమెనేనా? ఆమెనే. అవును, ఎట్లా నడుస్తుంది మొత్తం? పర్లేదురా, బాగా అలా అప్పుడప్పుడు చాటింగ్ చేస్తున్నాం, కాల్స్ మాట్లాడుకుంటున్నాం. కంగ్రాట్స్ రా. ఇప్పటి నుంచి మొత్తం కాన్సన్ట్రేషన్ ఆమె మీదే పెట్టాలి. సరేరా, నీళ్ళంటే ఫ్రెండ్ ఉంటే చాలరా. అరే ఉత్తేజ్, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పరా. అరే ఉత్తేజ్, అసలు నువ్వు క్లాస్లోకి వచ్చి ఎన్ని రోజులు అవుతుందో తెలుసారా? అసలు క్లాస్లో నేను తెలుసారా నీకు? ఎవరితోనో కాంటాక్ట్ కావు, ఎవరికి కాల్ చేయవు. అసలు నీకు ఏమైందిరా? నాకేమైందిరా, బానే ఉన్నదా. చూడరా ఉత్తేజ్, నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ బిహేవియర్ లో చాలా చేంజ్ వచ్చినాయిరా. నువ్వు రాంగ్ ట్రాక్ లో వెళ్తున్నావురా. చూడు, నువ్వు ఎంత తొందరగా అయితే అంత మంచిది. మనతో ఫ్రెండ్షిప్ బంద్ చేసి, నీ మంచి కోసమే చెప్తున్నా. అరే లిమిట్స్ క్రాస్ చేస్తున్నారు ఉత్తేజ్. నా లిమిట్స్ నాకు తెలుసురా, ఎవడో చెప్పాల్సిన అవసరం లేదు. హే హాయ్. హాయ్. అవునేమన్నా తీసుకురావాలా? తింటావా? తెస్తున్నా. ఎంతసేపు వెయిట్ చేస్తున్నా? ఒక 5 minutes అయిందండి. అవునా, చల్లపోతుంది. తిని తిని.
హలో చెప్పురా విశాల్. అయినా నీకేమన్నా అవసరం ఉంటే తప్ప నార్మల్గా కాల్ చేయం కదరా. చిన్న ఎమర్జెన్సీ ఉందిరా, అందుకని చేసిన. అదే అనుకొని ఎక్స్పెక్ట్ చేసా. నాకు కొంచెం మనీ అర్జెన్సీ ఉందిరా. దేనికిరా? చిన్న పని ఉంది, నేను బెట్టింగ్ చేస్తున్నా. అవునా, ఏమొస్తుందిరా బెట్టింగ్స్ లా? నీకు తెలీదురా, చాలా ప్రాఫిట్స్ వస్తాయి. అవునా, ఎంతవరకు వస్తాయి ఏంటి? అదే నువ్వు పెట్టిన దానికి డబల్ వస్తాయిరా. అయితే నేను కూడా ట్రై చేద్దాం అనుకుంటున్నారా. నీకేమన్నా తెలుస్తే చెప్పు కదా. నాకు కొన్ని ప్లాట్ఫామ్స్ తెలుసు, ఉన్నాయి, నీకు సెండ్ చేస్తా చూడు. ఏయ్, పక్కా వస్తాయి కదా? నువ్వు గెలిస్తే పక్కా వస్తాయిరా. డ్యామ్ షూరా? షూర్, 100% వస్తాయిరా. అరే అభిలాష్, బెట్టింగ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? జనరల్లీ బెట్టింగ్ ఇస్ లైక్ 1 leg in 2 boats రా. వస్తే ప్రాఫిట్స్ వస్తాయి, లేకుంటే లాసెస్ వస్తాయి. ఏదైనా 50% ఛాన్సెస్. ఇంటర్లో నాకు ఫ్రెండ్ ఉండేటోడు రా. వాడు ప్రాఫిట్స్ ఎక్కువ వస్తున్నాయని అమౌంట్ ఎక్కువ ఇచ్చిండు, తర్వాత మొత్తం పోయినాయి. సో దాని గురించి నాకు కూడా ఎక్కువ తెలియదు, బట్ నీ ఇష్టం. రిస్క్ అయినా పర్లేదు, ట్రై చేయాలరా. నీ ఇష్టం రా, నువ్వు చేస్తే చేసుకో, నాకు మాత్రం సంబంధం లేదు. అరే ఎండలు ఎడ తిప్పుతున్నావురా? ప్రియ గిఫ్ట్ కొందామని. ప్రియాక ఏం గిఫ్ట్ కొంటున్నావు? రింగ్ కొందాం అనుకుంటున్నాను. వా సూపర్ రా. అరే ఫోన్. హలో డాడీ, మనీయా? వచ్చినాయి డాడీ, మార్నింగే వచ్చినాయి. వచ్చినాయి. మీ అయ్యకేం పని పట్టు ఉండదారా? ప్రతి చిన్నదానికి ఫోన్ చేస్తా ఉంటాడు, ఏదో లోకంలో నువ్వు ఒక్కడే కొడుకున్నట్టు. నీది అయిపోతే నీకు అడుక్కుంటారా. ఏంటి లేట్? అది గిఫ్ట్ తీసుకొచ్చేసరికి లేట్ అయింది. అవునా, ఏం తెచ్చావు? అది రింగ్ తీసుకొచ్చా. ఏది చూపించు. ఛా, ఈసారి కూడా పోయినారా? ఒక్క 500 సెట్ చేయరా, నన్ను నమ్మి ఈసారి వస్తాయి. కానీ ఇప్పటికీ తాటేం కదా. ఒక్క 500 సెట్ చేయం కాదు. అరే మా అర్జెంట్ మనీ కావాలరా, కొంచెం ఎమర్జెన్సీ ఉంది. చూడు కదరా ప్లీజ్. ఏం లేదు డాడీ, నార్మల్గానే చేసిన. తిన్నా. మీరు తిన్నారా? డాడీ అది సెమిస్టర్ ఎగ్జామ్ ఫీ కట్టేది ఉంది, మనీ కావాలి. ఈ మంత్లో ఎగ్జామ్ ఉంది డాడీ, దానికి మనీ కావాలి. ఓకే. హలో చెప్పండి. నేనా? బాగానే ఉన్నా. బిజీయా? అలాంటిదే లేనా అన్న. ఇప్పుడు ఇది ఫస్ట్ సెమ్ ఎండింగ్ కదా, ప్రాజెక్టులు, రికార్డ్ సబ్మిషన్స్, ఇంకా అవన్నీ ఉన్నాయి అంతే తప్ప. అచ్చా అలా ఏం లేదు. మీరు ఎలా ఉన్నారు? ఒక్క 10 నిమిషాలు చేస్తాను, అంటే వేరే వేరే చిన్న పని పడింది. ఒక్క 5 నిమిషాలు, 5 నిమిషాలు చేసేస్తా. ఓకేనా? ఒక్క 5 నిమిషాలు. బాయ్ 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 బాయ్. హలో ప్రియ. నా పైసలు ఎండి పోయినాయి కదరా. తెలిసిందే కదా వాడిని పోతే అని. స్టార్టింగ్ లో బాగానే ఉండే కదరా. ప్రియా, నీకు ఎప్పటి నుంచో విషయం చెప్పాలనుకుంటున్నాను. రిజల్ట్స్ వచ్చాయి, నాకు 4 బ్యాక్లాగ్స్ పడ్డాయి. అదే నేను నీకు చాలా రోజులు బట్టి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మరి నువ్వేమనుకోకూడదు. మరి అది పర్లేదా? చెప్పా వినా.
ఐ లవ్ యూ ప్రియా. ఏం మాట్లాడుతున్నావు అభినవ్? ఏదో క్లోజ్ ఉన్నంత మాత్రాన లవ్ అనుకుంటే అది నీ ఫూలిష్నెస్ అవుద్ది. సారీ అభినవ్, ఇంకెప్పుడు నాకు కనిపించుకో. నేను చేసిన అతిపెద్ద తప్పు నన్ను ప్రేమించిన వాళ్ళని మర్చిపోయి నేను వేరే వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వడం. దీనికోసం మా నాన్న ఇగ్నోర్ చేసింది. హలో డాడీ, రిజల్ట్స్ వచ్చాయంట కదా, ఏమైంది? అది అన్ని సబ్జెక్ట్స్ పోయినాయి డాడీ. నేను చాలా పెద్ద తప్పు చేశాను డాడీ, మీకు తెలియకుండా. ఏమైందిరా? అంతా ఓకే కదా? నేను చెడు పనులకు చాలా అట్రాక్ట్ అయ్యాను డాడీ. ఫ్రెండ్స్తో కలిసి స్మోకింగ్, బెట్టింగ్ ఇలా చాలా చేశాను డాడీ. చివరికి మీరు ఇచ్చిన సెమిస్టర్ డబ్బులు కూడా బెట్టింగ్లో పెట్టి పోగొట్టాను. అంతకన్నా ఎక్కువ మీ నమ్మకాన్ని కోల్పోయాను డాడీ. నువ్వు తప్పు చేసినావని తిట్టడం ఈజీ, కానీ నిన్ను అర్థం చేసుకోవడం నా బాధ్యత. తప్పు చేయడం తప్పు కాదురా, ఆ తప్పుని లోపల దాపెట్టుకోవడం తప్పు. లైఫ్లో పడిపోవడం న్యాచురల్, కానీ లేచి ముందుకు నడవడం అనేది డిసిజన్. ఇప్పుడు ఆ డిసిజన్ నీ చేతుల్లోనే ఉంది. ఇప్పటి నుంచి నేను అంటే ఏంటో చూపిస్తా. సారీ బ్రో. బీటెక్కి వచ్చిన ప్రతి విద్యార్థి ఒక కలతో వస్తాడు. తన జీవితాన్ని మార్చుకోవాలి, తన పేరెంట్స్ని గర్వపడేలా చేయాలి అని. కానీ మధ్యలో కొన్ని అనుకోని కారణాల వల్ల కలని కలలానే వదిలేస్తారు. ఒక నిమిషం ఆలోచించండి, మీకోసం మీ తల్లిదండ్రులు ఎంత కష్టపడ్డారు, వాళ్ళు మీ సక్సెస్ కోసం ఎన్ని త్యాగాలు చేశారు. మీరు ఇప్పుడు వదిలేస్తే అది మీ ఓటమి మాత్రమే కాదు, వాళ్ళ నమ్మకం మీద కూడా ఓటమి. మీకోసం కాదు అంటే మీ పేరెంట్స్ కోసం గెలవండి, ఎందుకంటే వాళ్ళ ప్రేమకి, వాళ్ళ త్యాగానికి గెలుపు ఒకటే సమాధానం. థియేటర్ చూస్తాను, నాకెళ్ళి చూసి కొట్టరా. కెమెరాకి వెళ్ళి చూసే కొట్టాలి. కెమెరాకి నీకు పంచు పడాలి, ఫోన్ కింద పంచు పడ్డది. అక్కడ దాకా వచ్చి ఆపినాక లేకపోతే నేను అడుగుతుంటా.